దేవునికి స్తోత్రం. మీ అందరికీ మా వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఈ విధంగా వాక్యం ద్వారా మనందరం కలుసుకోవడం, వాక్యం ద్వారా మనం అందరం బలపడ్డం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కదా. ప్రతిరోజు ఇలాగే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు వచ్చేసేయండి. నేటి దేవుని మాట అనే శీర్షికలో మనందరం కూడా ఈరోజు దేవుడు మనకేమి ఇవ్వబోతూ ఉన్నాడో ఆ మాట నేర్చుకొని ఆ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా, విశ్వాసంలో బలంగా ఉండడానికి దేవుని వాక్యం మనకు సహకరిస్తుంది. కాబట్టి అందరూ కూడా వచ్చేసేయండి. చాలామంది ఇప్పటికే వస్తూ ఉన్నారు. మిగతా మీ ఫ్రెండ్స్కి చెప్పండి, రిలేటివ్స్కి చెప్పండి, తెలిసిన వారికి చెప్పండి. అందరూ కూడా వాక్యాన్ని వినేలాగా మనం ప్రోత్సాహపరిస్తే తప్పకుండా ఆ ఫలితాన్ని మనం పొందగలం. కాబట్టి ఈరోజు దేవుని మాటల్లోకి మనం నేటి దేవుని మాట ఏంటి అంటే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది అంటే, మనం నమ్మిన దేవుడు మన కోసం మేలును దాచేవాడు. ఆయన కీడు చేసేవాడు కాదు, కానీ మన కోసం మేలును దాచేవాడని, అంత మాత్రమే కాదు మేలును సిద్ధపరిచేవాడని మనకు అర్థమవుతుంది. ఈ రోజున మనకి ఏ విశ్వాసులంగా మనం ధైర్యం తెచ్చుకుందాం. మన కోసం మనం నమ్మిన దేవుడు మేలును సిద్ధపరిచి ఉంచాడు. అంత మాత్రమే కాదు, కానీ పిల్లలు చూడండి, పిల్లల కోసం తల్లిదండ్రులు ఎలాగైతే అన్నీ దాచి ఉంచుతారో, ఆయనే మన తల్లి కదా, ఆయనే మన తండ్రి కదా. ఎప్పుడైతే మనం మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని ఆయన దగ్గరకు వచ్చేసామో, మన పూర్తి బాధ్యత, మన కుటుంబ బాధ్యత, మన యొక్క వ్యక్తిగత విశ్వాసం యొక్క బాధ్యత కూడా ఆయనే తీసుకుని, ఆయనే ఒక తల్లిలాగా, తండ్రిలాగా మనందరి కోసం మేలును దాచేవాడు, మేలును సిద్ధపరిచేవాడు. కాబట్టి ఆయన కీడు చేసేవాడు ఎంత మాత్రమూ కాదు. విలాప వాక్యములో 3:33లో ఉంది, హృదయపూర్వకంగా ఆయన ఎవ్వరికీ కూడా బాధను కానీ లేకపోతే కీడును కానీ చేసే దేవుడు కాదని లేఖనం చెప్తుంది. హృదయపూర్వకంగా ఎవ్వరిని కూడా ఆయన బాధ పెట్టడు, కీడు చేయడు. ఆయన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడని మనం చదువుకున్నాం కదా. మనకు తెలియక చాలాసార్లు బాధలు ఎక్కువైతే, కష్టాలు ఎక్కువైతే, శ్రమలు ఎక్కువైతే, ఇబ్బందులు ఎక్కువైతే, మనం ప్రార్థించిన అంశాలు జరగకపోతే చాలాసార్లు అంటాం, దేవుడా నన్ను చూస్తున్నావా, నాకెందుకు ఇలా జరిగించావు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ వేదనలు, అసలు నువ్వు ఉన్నావా అని తెలియకుండానే చాలాసార్లు మన మనస్సు దేవుణ్ణి ప్రశ్నిస్తుంది. కాబట్టి ఈ రోజున ధైర్యం తెచ్చుకుందాం. అలాంటి అపోహ ఉంటే దేవుడు ఎవ్వరికీ కూడా కీడు చేసేవాడు కాదు, కానీ కీడును కూడా మేలుగా మార్చగలిగిన గొప్ప దేవుడు మనం నమ్మిన నజరేయుడైన యేసుక్రీస్తు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. చూడండి, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి మేలు సిద్ధపరుస్తాడంట. భయము భక్తి అంటే భయం అనేది మనసుకు సంబంధించింది, భక్తి అనేది బయట మనం చేస్తున్న క్రియలకు సంబంధించింది. మనం దేవునికి భయపడితే మన ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. సాధారణంగా అనుకూల పరిస్థితులలో భయము భక్తి కలిగి ఉండడం పెద్ద విషయం ఏమీ కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు దీవిస్తాడని చాలా లేఖనాలు ఉన్నాయి. మరి అనుకూల పరిస్థితులలో మాత్రమే కాదు, కానీ అననుకూల పరిస్థితులలో కూడా మనము దేవుడి పట్ల భయము భక్తి కలిగి ఉంటే దేవుడు మన కోసం మేలును సిద్ధపరుస్తాడని లేఖనం చెప్తుంది. మనందరికీ తెలుసు కదా. భయము కలిగి ఉండాలంటే దేవుని వాక్యం చదువుకోవాలి, దేవునికి భయపడాలి, మన ఇంటిలో తల్లిదండ్రులకు భయపడాలి, కుటుంబంలో కుటుంబ యజమానికి భయపడాలి. అంత మాత్రమే కాదు, సంఘంలో సంఘ కాపరికి మనం భయపడాలి, దేవుని మనందరినీ సృష్టించిన ఆ దేవునికి భయపడాలి. దేవుని భయం ఉంటే మనం ఎక్కడున్నా సరే భయముతో భక్తితో మనం జీవిస్తామని లేఖనం చెప్తుంది. మనందరికీ తెలుసు యోసేపు. ఒకసారి చూద్దామా? ఆదికాండం 39:9లో ఒక మంచి మాట, యోసేపు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఆయన భక్తి కలిగి ఉన్నాడో మనం చూద్దాం. 39వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, ఒకసారి అందరూ తీసుకోండి. 39:9 చూడండి ఒకసారి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా
పాపము కొట్టుకొందును అని యోసేపు చెప్తూ ఉన్నాడు. యోసేపు గోతుల్లో పడ్డాడు, మనకు తెలుసు. సహోదరుల చేత ద్వేషించబడి గారంగా పెరిగిన యోసేపు గోతులో తోసేస్తే, ఆ గోతులో నుంచి ఇష్మాయేలుని తీసుకెళ్లి పోతీఫెరుకు అమ్మేస్తే, ఐగుప్తు దేశంలో పోతీఫెరు ఇంటిలో ఒక బానిసగా అతను పనిచేస్తూ ఉన్నప్పుడు, అలాంటి సమయంలో పోతీఫెరు భార్య వచ్చి అతన్ని ప్రేరేపిస్తూ ఉంది పాపం చేయమని అతనితో. అలాంటి సమయంలో అక్కడ ఎవ్వరూ లేరు, తనకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు, తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, తల్లిదండ్రులు లేరు, లేకపోతే పెద్దలు లేరు, తనని గద్దించే వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా యోసేపు అంటున్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేనెందుకు దేవుడికి దూరంగా పారిపోవాలి? నాకు కావాల్సింది దేవుడు తప్ప ఈ లోక సంబంధమైన మరి ఇంకేది నాకు అక్కర్లేదు అన్నట్టుగా, ఈ ఉద్యోగం పోయినా పర్వాలేదు, ఒకవేళ నింద వచ్చినా పర్వాలేదు, లేకపోతే కష్టం వచ్చినా పర్వాలేదు, దాన్ని తీసుకెళ్ళి ఒకవేళ చెరసాలలో వేసి బంధించి నన్ను చంపేసినా నాకు పర్వాలేదు, కానీ నేను దేవుడికి మాత్రం దూరంగా ఉండి బ్రతకలేను. ఎందుకంటే నేను పాపం చేస్తే దేవుడికి దూరం అయిపోతానని ఒక మంచి ఉద్దేశంతో అతను, చూసారా, అలాంటి అననుకూల పరిస్థితుల మధ్యలో కూడా ఎటు చూసినా పాపం కనిపిస్తూ ఉన్నా, ఎటు చూసినా త్రాగుబోతులు, ఎటు చూసినా ఐగుప్తు దేశంలో దేవుని భయము లేకపోయినా, అలాంటి ప్రజల మధ్యలో యోసేపు ఎంత నీతిగా నిజాయితీగా మనకు తెలుస్తూ ఉంది. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేనెందుకు దేవుడికి దూరంగా పోవాలి అని అతను చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఇంటిలో అన్నీ ఉన్నప్పుడు, లేదా మనం ప్రార్థించింది జరిగినప్పుడు, లేకపోతే దేవుడు మనల్ని బాగా దీవించినప్పుడు మాత్రమే కాదు, కానీ పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, సమస్యలు ఎక్కువైనా, బాధలు ఎక్కువైనా, కష్టాలు ఎక్కువైనా, ఇబ్బందులు ఎక్కువైనా, వాటన్నిటి మధ్యలో కూడా దేవుని పిల్లలముగా, విశ్వాసులముగా మనం భయము కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే తప్పకుండా నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని లేఖనం చెప్తుంది. మనకందరికీ తెలుసు కదా, 105వ కీర్తనలో ఒక మంచి మాట యోసేపు కోసం అక్కడ రాశారు. చూడండి, 105వ దావీదు కీర్తన 18వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఒక్కసారి 18 నుంచి 22 వరకు మనం చూస్తే అక్కడ మంచి మాట మనకు కనిపిస్తుంది. యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడంట. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యవదాస్తి మీద అధికారినిగాను అతను నియమించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు కీడును కూడా మేలుగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. చూసారా, దాసుడుగా అమ్మబడ్డాడు, ఇనుము అతన్ని బాధించింది, సంకెళ్ళు అతనికి వేయబడ్డాయి. పోతీఫెరు భార్య ఆ పాపం చేయకపోయినా నింద వేస్తే తీసుకెళ్ళి చెరసాలలో వేసే మనకందరికీ తెలుసు. ఆ చెరసాలలో ఇనుము అతన్ని బాధించింది, సంకెళ్ళు వేసింది అనుకుంటాను. ఒకవేళ ఈడ్చుకుంటూ తీసుకెళ్లారేమో, కొట్టుకుంటూ తీసుకెళ్లారేమో, బంధించి ఒక దొంగలాగా లేకపోతే నేరం చేసిన ఒక మనిషిలాగా తీసుకెళ్తూ ఉంటే తన మనసులో ఎంత గాయపడ్డాడో, బాధపడ్డాడో. కానీ ఏమాత్రము కూడా దాన్నైనా భరించడానికి సిద్ధపడ్డాడు, కానీ దేవునికి దూరంగా పారిపోవడం అతనికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈ రోజున విశ్వాసులారా, మనం కూడా పాపం విషయంలో చాలా ఖచ్చితంగా దేవునికి ఇష్టం లేని విషయాలు చేయకుండా ఉండడమే భయం. ఏమండి, తల్లిదండ్రులకు భయపడడం అంటే అర్థం ఏంటి అంటే, తల్లిదండ్రులు చెప్పింది చేయడం, అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులకి ఏది ఇష్టం లేదో అది చెయ్యకుండా ఉండడం. మరి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలంటే దేవునికి ఏది ఇష్టమో అది చేయాలి, దేవునికి ఏది ఇష్టం లేదో అది చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దాన్నే భయము భక్తి అంటారని నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజున విశ్వాసులంగా భయము భక్తి కలిగి జీవిస్తే తప్పకుండా మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు, మన విశ్వాసాన్ని దేవుడు గౌరవిస్తాడు. మన కోసం, యోసేపు కోసం ఎలాగైతే దేవుడు సిద్ధపరిచాడో మేలు, మన కోసం కూడా దేవుడు తన మేలుని సిద్ధపరిచే
గొప్ప దేవుడైనాడు. ఇక్కడ చదివాం కదా, ఆ యావద్ ఆస్తి మీద రాజు వర్తమానం పంపాడంట. ఒకానొక ఫైన్ డే యోసేపును పిలిపించాడు ఫరో. పిలిపించి అంటాడు, నేను కేవలం ఒక ఫరోగా మాత్రమే ఉంటాను కానీ పూర్తిగా బాధ్యత నీదే, ఈ దేశానికి ప్రధానమంత్రి నీవే, ఇక్కడ ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో అన్నీ మీ చేతిలో పెడుతున్నానని ఒకానొక రోజున అతను గోతులో నుంచి ఇంటిలో నుంచి చెరసాల నుంచి నేరుగా అతను సింహాసనం మీదకి వెళ్ళినట్టుగా మనందరం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోసం ఆయన సిద్ధపరిచిన మేలు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు, ఆయన సిద్ధపరిచిన మేలు ఆ రోజున యోసేపు పొందుకున్నట్లుగా ఈ రోజున కూడా మనం భక్తి భయము కలిగి ఉంటే తప్పకుండా మన భవిష్యత్తు దేవుడు దీవిస్తాడు. పిల్లలారా, మీరు వింటూ ఉన్నారా? మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. తల్లిదండ్రులకు లోబడితే తప్పకుండా మీ మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. ఈ రోజున దేవుడు అదే మనకు చెప్తున్నాడు. ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా సరే పాపానికి దూరంగా ఉందాం. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. మన పాపానికి దూరంగా ఉండి దేవునికి ఇష్టం లేని వాటి విషయంలో అవి చేయకుండా ఉండడానికి, ఏది ఇష్టం లేదో అది చూడొద్దు, ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యడం మానేద్దాం. ఒకటే, మీరు పాపం చేయొద్దు, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయమన్నాడు. యోసేపు అదే చేశాడు. వెంటనే దేవుడు ఆయన కోసం సిద్ధపరిచిన మేలు, కీడును కూడా ఆయన మేలుగా చేశాడు. చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు అని చెప్పుకుంటున్నాం కదా. ఆయన మేలుగా చేసి ఆయన సింహాసనం మీద ఎక్కించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మన భక్తి జీవితాలు ఎలాగున్నాయి ఒకసారి ప్రశ్నించుకుందాం. మనకు తెలుసు దానియేలు 6వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే ఆ 1వ వచనంలో ఉంది, దానియేలుని దేవుడు హెచ్చించినట్లుగా మనం చూస్తాం. ఏమండి, సింహాల గుహలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా వాళ్ళు అగ్నిగుండాన్ని ఎదుర్కొన్నారు. అననుకూల పరిస్థితులలో కూడా వారు భక్తి కలిగి దేవుడు పట్ల భయం కలిగి జీవించారు. అక్కడ మనం రాయబడిన మాట ఏంటి అంటే, దానియేలు గ్రంథం ఒకసారి తీస్తారా? 6వ అధ్యాయంలో మొదటి మాట మనం చదువుకుందాం. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు అని మనం చదువుతూ ఉన్నాం. చూడండి, దానియేలును దేవుడు అంత మాత్రమే కాదు, ఆయన ఫ్రెండ్స్ని కూడా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను కూడా చక్కగా ఒక మంచి హెచ్చైన స్థితిలో ప్రధానమంత్రి పోస్టులో, అంత మాత్రమే కాదు అధిపతులుగా ఆ బబులోను సామ్రాజ్యంలో ఏ దేశంలో బానిసలుగా చెరపట్టబడి వెళ్ళారో అదే దేశానికి వాళ్ళని నాయకులుగా దేవుడు చేశాడు. మేలును కూడా కీడును కూడా మేలుగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఎందుకు అంటే వారు అననుకూల పరిస్థితులలో సహితము తమ భక్తిని కానీ దేవుని పట్ల భయాన్ని కానీ వదిలిపెట్టకుండా దేవుడికి భయపడ్డం నేర్చుకున్నారు. పరిస్థితులకు భయపడలేదు, లేకపోతే అనారోగ్యాలకు భయపడలేదు, ఇబ్బందులకు భయపడలేదు, సమస్యలకు భయపడలేదు. ఒక్క మాట చెప్పాలంటే తమ ప్రాణాన్ని కూడా వాళ్ళు లెక్క చేయలేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఇవన్నీ గమనించాడు, తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఉంచుతున్న భయము భక్తి రేపొద్దున మన జీవితాల్లో దేవుడు మేలుకే చేస్తాడు. మన కోసం ఈరోజున ప్రార్థిస్తున్న మన కోసం, విశ్వాసం ఉంచిన మన కోసం, భయముతో భక్తితో జీవించడానికి ప్రయత్నిస్తున్న మన కోసం దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచిన మేలు ఎన్నో ఉన్నాయి. ఆ మేలులు స్వతంత్రించుకోవాలంటే ఒక్కటే, భయం కలిగి ఉందాం, భక్తి కలిగి ఉందాం, దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అలాగే తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట మనందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. నీ యందు భయభక్తులు గల వారి కోసం నువ్వు మేలు దాచేవాడవని, మేలు సిద్ధపరిచేవాడవని తండ్రి ఈరోజు లేఖ
లేఖనం ద్వారా మీరు మాతో చెప్పారు నాయన. భయముతో భక్తితో మా యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించడానికి మాకందరికీ సహాయం చేయము. ఏ విషయంలో భక్తిలో రాజీ పడిపోకుండా, పాపంలో పడిపోకుండా యోసేపు ఎలా జీవించాడో, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎలాగ జీవించారో, అననుకూల పరిస్థితులలో సహితము భక్తిని భయాన్ని కలిగి ఉండిన వారమే నీకు దూరంగా అయిపోకుండా భక్తిని కొనసాగించడానికి మాకందరికీ సహాయం చేయము. మా తల్లిదండ్రులకు లోబడ్డం మాకు నేర్పించుము. మా కుటుంబ యజమానులకు లోబడ్డం మాకు నేర్పించుము. మేము ఎక్కడ భయం ఉండాలో అక్కడ భయం కలిగి నడుచుకోవడం మాకు నేర్పించుము. నీ విశ్వాసులంగా నీకు నామానికి మహిమ తేవడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని మీరు దీవించుము. వారి కుటుంబాలలో నెమ్మది సమాధానము దయచేయము. భయము భక్తి కలిగే ఆత్మను వారి మీద కుమ్మరించు తండ్రి. దేవా, వారి కుటుంబ అవసరాలన్నీ మీరు తీర్చుము. ఈరోజు ఏ ప్రయాణాలు చేయబోతున్నారో, ఏ పనుల మీద వెళ్ళబోతున్నారో, ఎలాంటి అవసరాలతో వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారో దేవా, వారందరికీ కూడా నీ కృపా సహాయం అనుగ్రహించుమని, అందరినీ దీవించుమని, స్పర్జన్ మినిస్ట్రీస్ నాయన ఇంకా ఈ పరిచర్య విస్తరించినట్లుగా మీరే కృప చూపించుమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ చెప్పండి, ప్రతిరోజు 5 గంటలకే లైవ్ ఉంటుంది. నేటి దేవుని మాట అనే శీర్షికలో అందరినీ కూడా జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ లైవ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టండి. మీరు దీవించబడితే కామెంట్ పెట్టండి. అందరికీ షేర్ చేయండి. మీరు ఆశీర్వాదాలు పొందుతూ అనేక మంది ఆశీర్వాదాలు పొందేలాగా మీ ప్రయత్నం మీరు చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ కలుద్దాం.